హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా? గుమ్మంలో స్నేహ అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతుంది. కారు వచ్చిన సౌండ్ రావడంతో బయటకు వెళ్ళి చూస్తుంది. నీరజ్ కార్ని చూసి ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకొని ఎదురుగా వెళ్తుంది నీరజ్కి. నీరజ్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు నీరజ్? నైట్ నుండి నీకు కాల్ చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంది. అవునా, కొత్తగా టెన్షన్ పడడం ఏంటి స్నేహ? ఎప్పటి నుండి అన్నాడు నీరజ్. లీలా వైపు చూసి పద లీలా అని లోపలికి తీసుకువెళ్తాడు. స్నేహ లీలా ఎవరు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అత్తయ్య, తను లీలా, మన కంపెనీలో వర్క్ చేస్తుంది. హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో చిన్న ప్రాబ్లం ఉంది, అందుకే తను హెల్ప్ అవుతుందని తీసుకువచ్చాను. తను ఇక్కడే ఉంటుంది అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు నీరజ్. ఇలా రా అమ్మా, నీ పేరేంటి అంది రాజేశ్వరి. లీలావతి ఆంటీ అంది లీలా. చాలా మంచి పేరమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా, స్నేహ రూమ్ చూపిస్తుంది అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. రండి లీలా గారు అని రూమ్కి తీసుకెళ్తుంది స్నేహ. ఓకే అండి, బట్ గారు అవసరం లేదు, సేమ్ ఏజ్ కదా, పేరుతో పిలవండి చాలు. మీ పేరేంటి అంది లీలా. నా పేరు స్నేహ. ఇదిగో ఇదే నీ రూమ్, ఫ్రెష్ అయ్యేసి కిందకి రండి అని అంది స్నేహ. స్నేహ ఏమనుకోకపోతే ఒకటి అడగాలా అంది లీలా. పర్లేదు లీలా, అడుగు అంది స్నేహ. నేను నీతో పాటు నీ రూమ్లో ఉండొచ్చా ప్లీజ్, నాకు ఒక్కదానికే ఉండటం కాస్త భయం అంది లీలా. అయ్యో, ఇందులో ఏముందండి, పదండి వెళ్దామని తీసుకువెళ్తుంది తన రూమ్కి స్నేహ. స్నేహ రూమ్కి వెళ్తారు ఇద్దరు. లీలా, నువ్వు ఫ్రెష్ అయ్యేసిరా, నేను కింద ఉంటాను అని వెళ్ళిపోతుంది స్నేహ. సరే స్నేహ అంది లీలా. స్నేహ కిందకి వెళ్ళేసరికి మైత్రి, వరుణ్ వస్తారు. స్నేహ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్క అని గట్టిగా హత్తుకుంటుంది మైత్రిని. ఎలా ఉన్నావు అక్క? రేయ్ కన్నా, మీ అమ్మ బుజ్జలో హాయిగా ఉన్నావా అంటూ మైత్రి కడుపు దగ్గరికి వంగుతుంది స్నేహ. మైత్రి, రాజేశ్వర్లు నవ్వుకుంటారు. బావా ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది వరుణ్ణి. బావున్నా స్నేహ, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను, మా అభిలాష్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు అన్నాడు వరుణ్. థ్యాంక్స్ బావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రండి అంది స్నేహ. వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ రూమ్కి వెళ్తారు. లీలా ఇంకా స్నేహ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మైత్రి అక్కడికి వచ్చి, స్నేహ నేను నీతో మాట్లాడాలి అంది. లీలాని ఎవరు అన్నట్టుగా చూస్తుంది. తను లీలా అక్క, నీరజ్ వాళ్ళ ముంబై కంపెనీలో వర్క్ చేస్తుంది. హైదరాబాద్ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉంటే ఇద్దరూ వచ్చారు అని పరిచయం చేస్తుంది స్నేహ. నీరజ్ వచ్చాడా అంటూ నీరజ్ దగ్గరికి వెళ్తుంది మైత్రి. నీరజ్ తన రూమ్లో పడుకొని ఉంటాడు. మైత్రి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. నీరజ్ లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా మైత్రిని చూసి, ఎప్పుడు వచ్చావు మైత్రి, ఎలా ఉంది నీ ఆరోగ్యం అని అడుగుతాడు నీరజ్. నేను బానే ఉన్నాను నీరజ్ అంది మైత్రి. లోపలికి వెళ్ళి ఇద్దరూ బెడ్పై కూర్చుంటారు. ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు. ఎలా ఉన్నావు నీరజ్ అంది మైత్రి. బానే ఉన్నాను అన్నాడు నీరజ్. స్నేహ ఇలా చేస్తుంది అనుకోలేదు నీరజ్ అంది మైత్రి. అని మౌనంగా కూర్చుంటాడు నీరజ్. మైత్రికి తన బాధ అర్థమై నీరజ్ చేతిని పట్టుకొని ఓదారుద్దాం అనుకుంటుంది. నీరజ్ చేతికి గాయం అవ్వటంతో మైత్రి పట్టుకోగానే అమ్మా అంటూ తన చేతిని వెనక్కి లాగేసుకుంటాడు. ఏమైంది నీరజ్, ఏది చూపించు అని కంగారు పడుతుంది మైత్రి. ఏం లేదు, చిన్న దెబ్బే అన్నాడు నీరజ్. చిన్న దెబ్బ అంటావేంటి నీరజ్, పెద్ద గాయమైతే అంది మైత్రి. మనసుకు తగిలిన దెబ్బ కంటే ఇదేమీ పెద్దది కాదులే అన్నాడు నీరజ్. నా సంగతి వదిలేయ్, వరుణ్ ఎలా ఉన్నాడు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు నీరజ్. పర్లేదు నీరజ్, నేను తర్వాత వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ వెళ్ళిపోతుంది మైత్రి. మైత్రి రూమ్లోకి వెళ్ళేసరికి వరుణ్ మొబైల్ చూస్తూ కూర్చుంటాడు. మైత్రి రావడంతో వరుణ్ తన వైపు కోపంగా చూస్తాడు. అది గమనించిన మైత్రి మౌనంగా బెడ్పై కూర్చుంటుంది. ఛీ, తప్పు చేసి ఎంత హ్యాపీగా ఉన్నావే, నీది ఒక బతికేనా, పాపం మీ వాళ్ళకి తెలీదు ఇంకా కొన్ని రోజుల్లో మనం విడిపోతున్నామని అన్నాడు వరుణ్.
వరుణ్ విడాకులు అనడంతో మైత్రి ఏడుస్తూ కూర్చుంది. కేవలం మా అభిలాష్ గాడి కోసం మీ వాళ్ళతో ఏం చెప్పకుండా ఉన్నా. నేను నిన్ను నమ్మి మోసపోయా కదా. ఎన్నో ఊహించుకున్నా నీతో లైఫ్. కానీ నువ్వు అవన్నీ కాలదన్నావు అన్నాడు వరుణ్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను ఏ తప్పు చేయలేదు. నిజం వరుణ్ అని ఏడుస్తుంది మైత్రి. నీ దొంగ ఏడుపులు ఆపు చీ అంటూ బయటకు వెళ్ళిపోతాడు వరుణ్. దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? నాకే ఎందుకు ఇలా అవుతుంది? చెయ్యని తప్పుకి శిక్ష వేస్తున్నావు. నేను ఏం పాపం చేశాను? ఆయనను ఎలా నమ్మించాలి అని ఏడుస్తుంది మైత్రి. చేతికి ఏదో స్పర్శ తగలడంతో మెలకువ వస్తుంది నీరజ్కి. ఇలా మందు రాస్తూ తన చేతికి కట్టుకడుతుంది. నీరజ్ పైకి లేచి లీలా ఏంటిది అని గట్టిగా అరుస్తాడు. పొద్దున్నుండి చూస్తున్నా, నేను చెప్పానా నీకు సేవలు చేయమని? నా రూమ్లో నుండి వెళ్ళిపో, ఎంప్లాయీలా ఉండు అని చేతికున్న కట్టు విప్పుతాడు నీరజ్. లీలా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుండగా స్నేహ వస్తుంది. నీరజ్ అరవడం విని లీలా దగ్గరికి వెళ్ళి, లీలా బాధపడకు, నీరజ్కి వర్క్ టెన్షన్ వల్ల కొంచెం నీ మీద సీరియస్ అయినట్టున్నాడు. నువ్వు తనని అపార్థం చేసుకోకు అంది స్నేహ. అదేం లేదు స్నేహ అని రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది లీలా. మరుసటి రోజు స్నేహ నిశ్చితార్థం కోసం రింగ్స్ ఇంకా వేరే షాపింగ్కి వెళ్తారు అందరూ. వరుణ్ ఒక రింగ్ సెలెక్షన్ చేసి అది మా తమ్ముడికి వస్తుందా రాదా అని చూస్తూ ఉండగా నీరజ్ అక్కడికి వస్తాడు. వరుణ్ నీరజ్ని పిలిచి ఒకసారి ఈ రింగ్ చూడు, మా అభికి వస్తుందా అని అడుగుతాడు వరుణ్. హా వస్తుంది వరుణ్ అన్నాడు నీరజ్. ఏది ఒకసారి చూడు నీ వేలికి తొడిగి అని అన్నాడు వరుణ్. ఓకే అని రింగ్ తీసుకొని వేలికి పెట్టుకుంటుండగా అభిలాష్ అక్కడికి వచ్చి ఆ రింగ్ని తీసుకుంటాడు. రారా పెళ్ళికొడుక, ఆ రింగ్ నీకు నచ్చిందా? ఒకసారి వేలికి పెట్టుకొని చూడు అన్నాడు వరుణ్. సరే అన్నయ్య అని నీరజ్ వైపు చూసుకుంటూ రింగ్ పెట్టుకుంటాడు. సరిపోతుంది అన్నయ్య, నాకు నచ్చింది అని రింగ్ వరుణ్కి ఇస్తాడు. నీరజ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తనకి కాల్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వెళతారు. మైత్రి స్నేహతో మాట్లాడటానికి తన రూమ్కి వస్తుంది. స్నేహ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. స్నేహని పిలుస్తుంది మైత్రి. హా అక్క చెప్పు అంది స్నేహ. స్నేహ నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగింది మైత్రి. ఇష్టమే అక్క, ఎందుకు అలా అడుగుతున్నావు అంది స్నేహ. మరి నీరజ్ గురించి ఆలోచించావా? చిన్నప్పటి నుండి నువ్వు తప్ప వేరే ప్రపంచంలో లేదు తనని కాదు అనటానికి ఏ రీజన్ లేదు. కానీ నువ్వు అభిలాష్ని ఇష్టపడటం అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు స్నేహ అంది మైత్రి. స్నేహ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది. స్నేహ ఏంటి ఏం మాట్లాడవు అంది మైత్రి. స్నేహ ఆలోచనల నుండి తేరుకొని ఏం లేదు అక్క, నాకు అభిలాష్ అంటే ఇష్టం. ఇంకా నన్ను ఏమీ అడగకు అంది స్నేహ. సరే అని బయటకు వెళ్ళిపోతుంది మైత్రి. సాయంత్రానికి ఆఫీస్ వర్క్ ముగించుకొని ఇంటికి వస్తుంది లీలా. ఫ్రెష్ అయ్యేసి వచ్చి స్నేహతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది. మరుసటి రోజు మైత్రి వరుణ్ తమ ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ బయటకు వెళ్ళి వాళ్ళని సాగనంపి వస్తారు. స్నేహ లోపలికి వచ్చి లీలా నేను చాలా టైట్గా ఉన్నాను, నన్ను డిన్నర్కి లేపకండి అని పడుకుంటుంది. ఏం తినకుండా అలా పడుకుంటే ఎలా స్నేహ అంది లీలా. నేను మిల్క్ తాగాను లీలా, గుడ్ నైట్ అని పడుకుంటుంది స్నేహ. రాత్రి అందరూ పడుకున్న తర్వాత నీరజ్కి కాల్ చేస్తుంది లీలా. స్నేహ ఆలోచనలతో మెలకువగా ఉన్న నీరజ్ కాల్ చూసి ఈ టైంలో ఎందుకు చేస్తుంది అని లిఫ్ట్ చేస్తాడు. సార్ మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అంది లీలా. ఈ టైంలో ఏంటి లీలా, ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం అన్నాడు నీరజ్. సార్ ఇది చాలా అర్జెంట్, ఒకసారి డ్రాయింగ్ రూమ్లోకి రాగలరా ప్లీజ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది లీలా. నీరజ్ ఈ టైంలో ఏదైనా సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది ఏమోనని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తాడు. లీలా నీరజ్తో మాట్లాడుతుంది. కాసేపటికి లీలాని గట్టిగా హగ్ చేసుకొని లీలా బుగ్గపై ముద్దు పెడతాడు నీరజ్. నేను మీకు తోడుంటాను సార్ అంది లీలా. అసలు లీలా నీరజ్కి ఏం చెప్తుంది?
నీరజ్ ఎందుకు లీలాని గట్టిగా హగ్ చేసుకొని బుగ్గపై ముద్దు పెడతాడు? ఏ విషయంలో లీలా తోడుంటాను సార్ అని అంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.